పెసరట్టు వేద్దామని పెనం మీద వేస్తే అది అడ్డులా కాకుండా ఉప్మాలా వీడిపోతుందా, ఏంట్రా ఇది అని తలపట్టుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్ కూడా సేమ్ ఫీలింగ్తో అస్సలు మాకు పెసరట్టు రావట్లేదు, ఎలా వేయాలి అని కామెంట్ చేశారు. డోంట్ వరీ, మీకోసం ఈ సీక్రెట్స్తో వచ్చేసాను. ఇలాంటి సీక్రెట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని దనదనమని సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా బౌల్లో 1 కప్పు పెసలు, 2 టేబుల్ స్పూన్స్ రేషన్ రైస్, 2 టేబుల్ స్పూన్ మినపప్పు ఖచ్చితంగా వేయాల్సిందే. ఇలా వేయడం వల్ల పెనానికి దోశ అంటుకోకుండా వచ్చేస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి 2-3 సార్లు కడిగి వాటర్ని వేసి 5-6 గంటలైనా ఖచ్చితంగా నానబెట్టాల్సిందే. బాగా నానిన తర్వాత ఇంకొకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, కొంచెం కొత్తిమీర, 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఎండుమిర్చిని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి పేస్ట్లా గ్రైండ్ చేయండి. తర్వాత వాటర్ని వేసి వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి, మరి పల్చగా కలుపుకోకూడదు. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద కొంచెం వాటర్ని జల్లి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ని అప్లై చేసి పిండిని వేసి మరి పలుచగా కాకుండా వీడియోలో చూపించే విధంగా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కల్ని వేసి ఇని కానీ బటర్ని కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదా పెసరట్టు ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా మీరు ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు.